ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? ఆయన కృపలో నిలిచి ఉండండి. వాక్యముతో ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. అది ఎంతో ఆశీర్వాదకరం. మీకు చాలామంది లేవగానే బైబిల్ చదవకుండా, ప్రార్థించకుండా, దేవునితో సమాధాన పడకుండా దినమును ప్రారంభిస్తూ ఎన్నో సమస్యలు గుండా వెళుతూ ఉంటారు. ఎందుకంటే ఆ దినమంతా దేవుని సహాయం లేకుండా వ్యర్థంగానే గడుస్తుంది. ఒకవేళ ఇంతవరకు మీ దినములన్నీ ఇలా వ్యర్థమైపోయి ఉంటే ఇక నుండి మీ దినమును దేవునితో ప్రారంభించండి, ప్రార్థనతో ప్రారంభించండి, వాక్యం చదవండి. ఇంతవరకు నేను నీకు దూరంగా ఉన్నానయ్యా, నన్ను క్షమించండి అని ఆయన సహాయం తీసుకొని మీ దినచర్యను ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా మీకు ఎలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా నాతో పంచుకోండి, నాకు తెలియచేయండి. తప్పకుండా నేను కూడా మీకు ప్రేయర్ సపోర్ట్ చేస్తాను. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ధైర్యం తెచ్చుకోండి. మన ఆత్మీయ కుటుంబములందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, చీకటిలో పడి ఉన్న మిమ్మల్ని చూచి దేవుడు మీకు సెలవిస్తున్నాడు, నా వెలుగు మీ మీద ప్రకాశింపచేస్తున్నాను. ధైర్యం తెచ్చుకొని లేవండి, విశ్వాసం తెచ్చుకొని పైకి లేవండి, ధైర్యంగా నిలువబడండి, మిమ్మల్ని నేను మహిమపరుస్తానని. అవును, అనేక సార్లు మీకు ఎదురవుతున్న సిట్యువేషన్స్ బట్టి, మీరు వెళ్తున్న చీకటి మార్గములను బట్టి, మీ జీవితంలో ఉన్న కష్టాలను బట్టి కృంగిపోయిన స్థితిలోనికి మీరు వెళ్ళిపోయారేమో. అవును, అనేక సార్లు మన పరిస్థితులు మనకు కృంగదీస్తూ ఉంటాయి. పడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. చీకటిలోకి వెళ్ళిపోయినట్లుగా, ఇక నాకు వెలుగు లేదు, ఇక నాకు మార్గం లేదు, ఇక నేను లేవలేను, ఇక నేను ముందుకు సాగలేను, నా భర్త వ్యసనాలతో నేను నలిగిపోతున్నాను, ఇక వాటి నుండి విడుదల లేదు, నా బిడ్డలు చీకటిలో వెళుతున్నారు, ఇక వెలుగు మా జీవితాల్లో లేదు, పడిపోయిన స్థితిలో నేనున్నాను, కృంగిన స్థితిలో నేనున్నాను, లేవడానికి నాకు శక్తి లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈరోజు మీరు కూడా అదే స్థితిలో ఉన్నారేమో, మీ జీవితాల గురించి ఆ విధంగా ఆలోచించుకుంటున్నారేమో. మిమ్మల్ని చూచాడు దేవుడు, మిమ్మల్ని చూచిన ప్రభువు మిమ్మల్ని విడిపించాలని ఇష్టపడుతున్నారు. చీకటిలో ఉండి మిమ్మల్ని లేవనెత్తడానికైనా ప్రణాళిక కలిగి ఉన్నారు. మీకు వెలుగు ఉదయించింది, లెమ్ము తేజరిల్లుము. వెలుగు ఉదయించడం ఒకటే కాదు, క్రిందికి చదివితే దేవుని మహిమ మీ మీద ఉదయిస్తుంది. అంటే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, శ్రమలు మీరు కృంగిపోవడానికి వచ్చినవి కాదు, మిమ్మల్ని పడవేయడానికి వచ్చినవి కాదు, కానీ మిమ్మల్ని ఆయనకు సాక్షార్థంగా, ఆయనకు మహిమకరంగా ఆయన నిలవబెడతాడు. ఆ కష్టాలనే, ఆ శ్రమలనే సాక్ష్యంగా మార్చబోతున్నాడు దేవుడు. ఈరోజు నీవు అనుభవిస్తున్న శ్రమ ఒక రోజున నీవు సాక్ష్యంగా చెప్పబోతున్నావు. అనేక మంది మధ్యలో జనములు నీ వెలుగునకు పరిగెత్తుకుంటూ వస్తారంట. రాజులు నీ ఉదయ కాంతికి వస్తారంట. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఎందుకంటే అది నీ వెలుగు కాదు, దేవుని వెలుగు నీ మీద ఉదయించబోతుంది. కాబట్టి అది ఎప్పటికీ ఎవరు తీసివేయలేరు నీ దగ్గర నుండి. నీ చీకటంతా కొట్టివేసి, నీ పరిస్థితులన్నిటినీ మార్చివేసి, నీ కష్టాలలో, నీ శ్రమలలో ఆయనకు మహిమకరంగా దేవుడు నిన్ను నిలువబెట్టబోతున్నాడు.
గ్రుడ్డివాడు స్వస్థత కొరకు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, వీడు పుట్టుకతోనే గ్రుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు ప్రభువా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అంటారు, గ్రుడ్డివాడుగా పుట్టడానికి కారణము ఒకటే, దేవుని మహిమ కొరకే. ఈ గ్రుడ్డితనము, ఈ శ్రమ, ఈ సమస్య కొంతకాలమే, ఇతని ద్వారా దేవుడు మహిమపరచబడబోతున్నాడని అక్కడ ప్రభు సెలవిచ్చారు. అదేవిధంగా నీ గ్రుడ్డితనము అది ఏదైనప్పటికీ కూడా, నీ జీవితంలో ఉన్న చీకటి ఏదైనప్పటికీ కూడా, పాపమైన, వ్యసనాలైన, ఆర్థిక బంధకాలైన, అనారోగ్య బంధకాలైన, ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న చీకటి ఏదైనప్పటికీ కూడా అది నిన్ను అణచివేయడానికి కాదు, అది నిన్ను కృంగుదీయడానికి కాదు, కేవలము దేవుని మహిమ కొరకే, ఆయనకు నీవు సాక్షార్థంగా నిలువబడటం కొరకే, ఆయన నీ జీవితం బట్టి మహిమపరచబడడం కొరకే అని ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి నీకు ఎదురవుతున్న చీకటిని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నువ్వు పడిపోవద్దు. ఇక ఏమి చేయలేను నేను, నా భర్తను మార్చలేను, నా భార్యను మార్చలేను, నా బిడ్డలను మార్చలేను, నా స్థితిగతులు నేను మార్చుకోలేను, ఈ చీకటిలో నుండి నేను ఎలా బయటపడగలుగుతానని నువ్వెంత మాత్రం కూడా దుఃఖించొద్దు, కన్నీరు కార్చొద్దు. దేవుని వెలుగుని యాక్సెప్ట్ చేయండి. ఆయన వెలుగు నీపై ఉదయించులాగున నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు, నీ అతిక్రమాలు విడిచిపెట్టు. దేవుని వెలుగు నీలోకి వచ్చేలాగున నీవు అనుమతించు. ఆయన వెలుగు కొరకు ప్రార్థించు. ఆయన నీపై ఉదయిస్తే, ఆయన వెలుగు నీపైకి వస్తే, ఆయన మహిమను ఎవ్వరూ అడ్డగించలేరు, ఆయన వెలుగును ఎవ్వరూ అడ్డగించలేరు, ఆయన కార్యములను నీ జీవితంలో ఎవ్వరూ అడ్డగించలేరు, ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే అది దేవుని దగ్గర నుండి వచ్చిన వెలుగు, దేవుని మహిమ, దేవుని ఆశీర్వాదము. ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను? ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను? నీపై దేవుని ప్రణాళికలను ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? సూర్యోదయమును ఎవరు ఆపగలరు? వరద పొంగును ఎవరు ఆపగలరు? సూర్యోదయమును ఎవరు ఆపగలరు? వరద పొంగును ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానయ్యా అన్న వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ కృపచేత మరి ఒక దినమును చూచే భాగ్యమును మాకు ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచారు తండ్రి, నీకు వందనాలయ్యా. చీకటిలో ఉన్న మీరు భయపడొద్దు, గొప్ప వెలుగు ప్రకాశించబోతుంది మీ మీద, నా మహిమతో మిమ్మల్ని నింపబోతున్నానని వాగ్దానం చేశారు తండ్రి, నీకు వందనాలు. అవునయ్యా, మీరు మీ వెలుగును మాపై ఉదయింపచేస్తే, నీ మహిమను మాకు దయచేస్తే దానిని అడ్డగించే శక్తి ఎవరికి ఉందయ్యా? నీవు కార్యము చేయగా త్రిప్పివేసేవారు ఎవరున్నారయ్యా? నీకు అసాధ్యమైంది ఏదున్నదే తండ్రి. చీకటిని వెలుగుగా మార్చడం నీకు అసాధ్యమైంది కాదు. చీకటి జీవితాల్లో వెలుగును నింపడం నీకు సాధ్యమేనయ్యా. శాపగ్రస్తమైన జీవితాలను నీకు మహిమకరంగా మార్చుకోవడం నీకు అసాధ్యం కాదయ్యా. అయ్యా, ఈరోజు ఎంతమంది చీకటిలో ఉన్నారు, ఎంతమంది వెలుగు లేక
శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక, దుఃఖంతోనే వారి జీవితాలను గడుపుతూ పడిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి పరిశుద్ధాత్ముడా. ప్రతి కుటుంబంపై నీ వెలుగు ప్రకాశింపచేయండి. ప్రతి జీవితంలో నీ వెలుగు ప్రకాశింపచేయండి. హృదయపూర్వకంగా ఎంతమంది మొరపెడుతూ ఉన్నారో, ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారో నీ వెలుగు కొరకు, ప్రతి ఒక్కరూ నీ వెలుగును పొందుకొందురుగాక. ప్రతి ఒక్కరూ నీ సమాధానాన్ని పొందుకొందురుగాక. ప్రతి ఒక్కరూ నీ ఆనందాన్ని పొందుకొందురుగాక. ప్రతి ఒక్కరూ నీ ఆరోగ్యాన్ని పొందుకొందురుగాక. మా జీవితాలు ఎండిపోయాయి, మా కుటుంబాలు పాడైపోయాయి అని ఎంతమంది నిరుత్సాహంతో ఉన్నారో, ఎండిపోయిన జీవితాలను తిరిగి నీ జీవముతో నింపుతున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని లేవనెత్తండయ్యా. ఆనాడు వెలుగు కలుగునుగాక అని పలుకగానే వెలుగు కలిగిందయ్యా. ఇప్పటి వరకు ఆ వెలుగు కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా తండ్రి, ఎంతమంది చీకటిలో ఉన్నారో ఈరోజు ప్రతి జీవితంలో మీరు వెలుగు కలుగునుగాక అని ప్రకటించండి తండ్రి. నీ వెలుగును ప్రకాశింపచేయండి అయ్యా. నీ వెలుగు ప్రకాశిస్తే అది వారి పిల్ల తరముల వరకు ఉంటుంది తండ్రి. అటువంటి వెలుగును ప్రతి కుటుంబానికి దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడే ఉండండి. ఎగ్జామ్స్కి వెళ్ళే బిడ్డలకు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్ళే బిడ్డలకు తోడుగా ఉండండి. ఏ పరిస్థితి కొరకు ఎక్కడికి వెళ్తూ ఉన్నా, ఏ పని ప్రారంభిస్తూ ఉన్నా, ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నా, ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచండి. ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నా జీవితం అంతా చీకటిగా ఉంది. నా ప్రయత్నాలన్నీ కూడా చీకటిగానే మారిపోతున్నాయి. నా ప్రయత్నాలన్నిటిలో నేను ఓడిపోతున్నాను. చీకటి తప్ప నా జీవితంలో మిగిలింది ఏది లేదని అనుకుంటున్నా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడారు. ఆయన వెలుగు మీ మీదకి రాబోతుంది. దేవుని వెలుగును రిసీవ్ చేసుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. నెరవేర్పును చూడబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.